ఈ జూబ్లీ హిల్స్ కు జరుగుతున్న ఉప ఎన్నిక దిక్కు మొత్తం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఒకప్పుడు ఎరువుల బస్తాల కోసం 10 ఏళ్లు కేసీఆర్ పరిపాలించిన 10 ఏళ్లు అన్న కొంచెం ఆగలే లొలిబెట్ట ఎరువు బస్తా కోసం ఏ రైతు అవస్థ పడలే. కానీ మొన్న ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏమైంది? రోజుల కొద్ది లైన్లు కట్టాల్సి వచ్చింది రైతులు ఎరువు బస్తా కోసం. ఆ ఎరువు బస్తాల కోసం ఆవేదన పడ్డ బతుకు భారమైపోయిన రైతన్నలు మీ జూబ్లీ హిల్స్ దిక్కు చూస్తున్నారు. ఏం చేస్తారు జూబ్లీ హిల్స్ ప్రజలను దిక్కు చూస్తున్నారు. నిరుద్యోగులు వాళ్ళకి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు చెప్పిండు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నాడు. ఎప్పటి ఉద్యోగాలు అప్పుడు ఖాళీగానే ఇచ్చేస్తా అన్నాడు. ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు 2 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా భవిష్యత్తు అంధకారం అయిపోయిన నిరుద్యోగులు మీ దిక్కు చూస్తున్నారు. ఎమ్మెల్సీ దేశపతి సీరన్న ఇందిరమ్మ ఇండ్లు కడతా అన్నాడు. ఎమ్మెల్సీ దేశపతి సీరన్న ఇందిరమ్మ ఇండ్లు కట్టుడు మాట ఏందో గానీ హైడ్రా పేరు మీద మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఇందిరమ్మ ఆనాడు కట్టించిన ఇండ్లు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూలగొడుతున్నాడు. హైడ్రా అనే పేరు పెట్టి ప్రభుత్వ జాగాలలో ఇండ్లు కట్టుకున్నారని చెప్పి అర్ధరాత్రి బుల్డోజర్ తెచ్చి రాత్రికి రాత్రి ఇండ్లు కూలగొడుతున్నాడు. ఆ హైడ్రా బాధితులు మీ దిక్కు చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి మీరు గుణపాఠం చెప్తారా చెప్పరా అని. 6 గ్యారెంటీలు అన్నాడు, అమలు చేసిండా? 6 గ్యారెంటీలు అమలైనాయా? నెలకు 2,500 ఆడపిల్లలకి ఇస్తానన్నాడు. వస్తున్నాయా? వస్తున్నాయా ఎవరికైనా? ఆ ఆడబిడ్డలు మీ దిక్కు చూస్తున్నారు. ఈ ధోకేబాజీ రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ బిడ్డలు గుణపాఠం చెప్పాలి, బోరబండ బిడ్డలు గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఆ ఆడబిడ్డలు మీ దిక్కు చూస్తున్నారు. ముసలవ్వలు పాపం తాతలు వాళ్ళకు కూడా ఆశ పెట్టిండు. గుడ్డి గొంగలో ఎదురు చూస్తున్నారు పాపం. ఈ రేవంత్ రెడ్డి 4,000 ఇస్తా అన్నాడు. 2,000 కాదు 4,000 ఇస్తా అన్నాడు. ఆ ముసలవ్వలు తాతలు మీ దిక్కు ఆశగా చూస్తున్నారు. మీకు ఒక అవకాశం వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డికి చురుకు పెట్టే అవకాశం మీకు వచ్చింది. వాత పెట్టే అవకాశం మీకు వచ్చింది. కర్రు గాల్చి వాత పెట్టే అవకాశం మీకు వచ్చింది. బిడ్డ రేవంత్ రెడ్డి, నీ పరిపాలన బాగలేదు. నీ 6 గ్యారెంటీలు అమలు కాలేదు. నీ తిట్ల పురాణం వినడానికి జూబ్లీ హిల్స్ సిద్ధంగా లేదు. నీ పరిపాలనలో హైదరాబాద్ ఆగమైపోయింది. రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. బతుకు తెరువు లేకుండా పోయింది. ఎవరి చేతిలో పైసలు ఆడతలేవు, వ్యాపారాలు నడుస్తలేవు. నిన్నకు అక్కడ మెడికల్ షాప్ పోతే ఆయన అంటున్నాడు, సార్ 30% బిజినెస్ పడిపోయింది సార్ అంటున్నాడు. ఇటువంటి పరిస్థితులలో నీ ప్రభుత్వం మంచిగా లేదు. నువ్వు బుద్ధి తెచ్చుకో, నువ్వు గుణపాఠం నేర్చుకో. ఇదిగో నీ పతనం ప్రారంభం అవుతున్నది. తిరిగి మేం బీఆర్ఎస్ నే తెచ్చుకోదలుచుకున్నాం. నీ పరిపాలన వద్దు మాకు అని మీరు ఒక సందేశం పంపాలంటే ఈ ఎన్నికలలో ఏం చేయాలి? కారు గుర్తుకు ఓటేయాలి. గులాబీ జెండాను జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎగరేయాలి. కాంగ్రెస్ బుల్డోజర్ పాలనను పాతాళానికి అణగదొక్కాలి. మీరు తొక్కితే రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి వస్తాడు. అప్పుడు మీ కాళ్ళ కాడికి వస్తాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి రావాలంటే ఇప్పుడు చాలా ఫోన్స్ కొడుతున్నాడు. ఏమంటున్నాడో తెలిసినా? రేవంత్ రెడ్డికి బాగా వచ్చిన విద్య ఏంటంటే బ్లాక్ మెయిల్ చేసుడు బాగా వచ్చు. ఆయన వెన్నతో పెట్టిన విద్య, ఆయన బ్లడ్ లోనే ఉన్నది బ్లాక్ మెయిలింగ్ అనేది. ఆయనకు 2 వచ్చు. ఒకటి బ్లాక్ మెయిల్ చేసుడు, 2 బ్యాగులు మోసుడు. బ్యాగులు మోసుడు ఒకటి వచ్చు. ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి కాంగ్రెసు కంత్రి, ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమునికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమునికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమునికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు మోసే కాంగ్రెసు మంత్రి, మా గల్లీ కడుపులు కొడుతున్న మురికి ముఖ్యమంత్రి.
ఎప్పుడు చూసిన వర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి, ఎప్పుడు చూసిన వర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి, నీకు ఓట్లు వేస్తే మా కొరిగిందేంది రకాంగిదే సుకంత్రి. ఎప్పుడు చూసిన వర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి, నీకు ఓట్లు వేస్తే మా కొరిగిందేంది రకాంగిదే సుకంత్రి. బ్లాకు మెయిలు దందాలు చేసినవు, బందిపోట్లనే మించిపోయినవు. బ్లాక్ మెయిల్ దందాలు చేసి ఏం చేస్తాడు తెలిసిన, అది ఒకటి ఉన్నది కదా మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, దాని కింద ఎవరైనా బిల్డింగ్ కట్టుకోగానే ఎవరైనా కంపెనీ పెట్టంగానే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాని వివరాలు తీసుకుంటాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ఆ వివరాలు తీసుకొని ఫోన్ చేసి నీ సంగతికి ఇట్లున్నది నాకేమిస్తావు చెప్పు అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. బ్లాక్ మెయిల్ చేసి చేసి బ్లాక్ మెయిల్ దందాలతో వచ్చిన డబ్బుతో జూబ్లీ హిల్స్ లో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచే నడిపిస్తున్నాడు, గవర్నమెంట్ అంతా కూడా అక్కడి నుంచే నడిపిస్తున్నాడు. ఏమన్నాడు, నేను ప్రగతి భవన్ లోనే ఉంటా, ప్రతిరోజు పేద ప్రజల్ని కలుసుకుంటా అని చెప్పిండు. కలుస్తున్నాడా? ఉన్నాడా? అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడా? ఒక్క రోజు కూడా కలుస్తున్నది లేదు. అబద్ధాలు చెప్పిండు. అక్కడి నుంచి కలుస్తా అని చెప్పిండు. ఇవాళ అక్కడికి పోతే ముఖ్యమంత్రి కలవడు, మంత్రి కూడా ఉండడు. ఎవడు దాని పేరు మార్చిండు ప్రగతి భవన్, దాంట్లో మంత్రి కూడా ఉండడు, ఒక చిన్న ఆఫీసర్ కూడా ఉండడు. ఎన్ని వాగ్దానాలు చేసిండు, ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేసిన పాపాన పోలే. మహాలక్ష్మి పథకం 2500 ఇయ్యలే, బస్సులు ఫ్రీ అన్నాడు. బస్సు ఫ్రీ అనగానే పాప ఆడవాళ్ళంతా సంతోషపడ్డారు. ఎంత దుర్మార్గుడు అంటే, ఎంత చాల్బాజీగాడంటే, మీకు బస్సు ఫ్రీ అన్నాడు, మీరందరూ బస్సులు ఎక్కేటందుకు పోగానే బస్సుల సంఖ్య తగ్గించిండు. బస్సుల సంఖ్యను తగ్గించిండు. ఇదివరకు 20 ఉన్న బస్సులు ఇప్పుడు 10 అయినాయి. ఆ 10 బస్సులలో ఎక్కి సీట్లు దొరకక కొట్లాడుకొని కింద పడి మీద పడి అవస్థ అవుతుంది పాపం. ఆ బస్సులలో సీట్లు సరిపోతలేవు, మంది ఎక్కువైపోతున్నారు. ఓదికు బస్సుల పరిస్థితి అట్లున్నది పాపం. ఈ బోరబండలో ఎంతో మంది ఆటోలు నడిపే అన్నలు ఉంటారు. ఈ బస్సు ఫ్రీ అనే వరకలా ఆటో వాళ్ళ బతుకాగమైపోయింది. వాళ్ళ గురించి ఆలోచించలేదు రేవంత్ రెడ్డి. పైగా వాళ్ళకు మాట ఇచ్చిండు, ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఆటో వాళ్లకు. ఒక్క రూపాయి ఇచ్చిండా? ఇక్కడ ఎవరైనా ఆటో అన్నాలు ఉన్నారా? ఒక్క రూపాయి ఇచ్చిండా? మీకు 12,000 కాదు కదా. ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక జరుగుతుంది ఏంటంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ పరిపాలనలో తగ్గినాయి, తగ్గుముఖం పట్టినాయి, రికార్డులు చెప్తున్నాయి ఆ మాట. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. చివరికి గురుకులాలలో పిల్లలు చచ్చిపోతున్నారు. వందలాది మంది పిల్లలు చచ్చిపోయారు రెసిడెన్షియల్ స్కూళ్లలో. ఎందుకో తెలుసా? మంచి తిండి కూడా పెడతలేదు ఈ దరిద్ర కొట్టు కాంగ్రెస్ సర్కారు, ఈ పాడు ముఖ్యమంత్రి, ఈ పాపపోడు. మన బిడ్డలకు మంచి అన్నం కూడా పెట్టకుంటే కేసీఆర్ ఉండగా సన్న బియ్యం అన్నం నెయ్యేసి పెట్టిండ్రు, ముద్దుగా తిన్నారు పిల్లలు. కానీ వాళ్ళ పిల్లలు మాకు అన్నం కావాలి, నీతికి పాల్పడుతూ రోడ్డు మీదకి వచ్చి పారిశ్రామిక పిల్లలు చచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు మనం 6 గ్యారెంటీలు ఏమైపోయినాయని అడిగితే ఏం చేస్తున్నాడు? మీరు సిద్ధంగా ఉన్న బోరు పెట్టేటందుకు ఎందుకు పెట్టాలి? కేసీఆర్ ఎప్పుడన్నా అట్లా చేయించిండా?
ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను కాలబెట్టామా? మణుగూరు ఆఫీసును ధ్వంసం చేసిర్రు, కాలబెట్టిరు. భువనగిరిలో అంతకుముందు కాలబెట్టిర్రు. అంటే కేటీఆర్ మీద కేసులు, హరీష్ రావు మీద కేసులు, కేసీఆర్ మీద కమిషన్లు, ప్రజల మీద లాఠీలు, ఎవరిని మెసనియకపోవడు, తొక్కుడు, ఒత్తుడు.